జోష్న పెళ్లి చేసి మాలిని ఇంటికి వెళ్లిన శివన్నారాయణకు షాక్ ఇచ్చిన సూరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సూరజ్ పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా జోష్న తన మనసులో మాట చెప్పడానికి తడబడిన కార్తీక్ దీప ఇచ్చిన సపోర్ట్తో సూరజ్ బర్త్డే రోజే మొత్తం విషయం చెప్పేస్తుంది. ఒక పక్క దాసు, సుమిత్ర, దశరథ, శివన్నారాయణ, సుమిత్ర, పారిజాతం, కార్తీక్, దీప వీళ్ళందరి సమక్షంలో జోష్న అయితే తన మనసులో మాటను బయట పెట్టేసరికి అందరూ కూడా సూరజ్ని నీ నిర్ణయం చెప్పు సూరజ్, అది ఏదైనా పర్వాలేదు, నిరభ్యంతరంగా చెప్పు, కానీ నీ మనసులో మాటను మాత్రం దాచుకోవద్దు. జోష్న ఇప్పటికే నీ కోసం చాలా మారింది. తను మనసు విప్పి నువ్వే తన మనసులో ఉన్నావు అన్న విషయం తెలుసుకుంది. చెప్పు సూరజ్ అంటూ మాట్లాడేసరికి జోష్న అంటే నాకు ఇష్టమే, జోష్నను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి అది మీ ఆశీస్సులతో పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పనేసరికి ఇంకా జోష్న ముఖంలో చిరునవ్వు చాలా సంతోషం అనిపిస్తుంది. అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికైతే జోష్న అనుకున్నది సాధించింది. సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. జోష్న సూరజ్లిద్దరూ ఒకటి కాబోతున్నారని ఎంతో సంతోషంగా అందరూ ఉంటారు. ఇంకా దాసుని బయటకు తీసుకెళ్తాడు దశరథ. చూడు దాసు, నీ కూతురు నా కూతురు అని అనుకునే మంచి అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. జోష్నకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు. సూరజ్ ఎలాంటి వాడో మేము మా కళ్ళారా చూసాము. పైగా మన కంపెనీలోనే తను కూడా ఉంటాడు. ఇక మీదట జోష్నకు ఎలాంటి లోటు రానివ్వను. నీ కూతుర్లా కాదు, నా కూతుర్లానే చూసుకుంటాను అని చెప్పనేసరికి నాకు తెలుసన్నయ్య, జోష్న ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, దీప మీద హత్య ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జోష్న మీద ఎవరికి ఎలాంటి కోపం లేకుండా జోష్నని సూరజ్ని కలపడం కోసం మీరంతా ఇంత తాపత్రయపడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు మా అమ్మ అప్పుడు తప్పు చేసిందని భావించినా నా కూతురు నా దగ్గర పెరిగినా ఇంత మంచి భవిష్యత్తు నా కూతురికి దక్కేది కాదేమో. మీ వల్ల అన్నయ్య, మీ వల్లే నా కూతురికి ఇంత మంచి భవిష్యత్తు దక్కుతుంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి ఇంకా దాస్ అయితే దశరథకు చెప్తాడు. చెప్పేసేసరికి అప్పుడే పారిజాతం వస్తుంది. ఏంటి దశరథు దాసు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను, కానీ నువ్వు చేసిన పని గురించే మాట్లాడుతున్నానమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావు దాసు అంటూ తడబడుతూ అడిగేసరికి, ఎందుకమ్మా తడబడుతూ ఉంటావు? నువ్వు బిడ్డల్ని మార్చిన విషయం అన్నయ్యకి తెలియదనుకుంటున్నావా? తన కూతురు జోష్న కాదని దీపే తన కన్న కూతురు అన్న విషయం అన్నయ్యకి ఎప్పుడో తెలుసు. వదినకు బోన్ మ్యారో ఆపరేషన్ జరిగింది కూడా జోష్న ద్వారా కాదు, దీప ద్వారా అన్న విషయం కూడా అన్నయ్యకి తెలుసు. అన్నయ్యకి తెలిసే ఇదంతా జరుగుతుంది అనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. అప్పుడే కార్తీక్, దీప ఇద్దరు కూడా వస్తారు. అవును, అందరికీ తెలుసు అని చెప్పనగానే ఇంకా పారిజాతానికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి పిన్ని, తప్పు చేసినప్పుడు చెమటలు పట్టకుండా తప్పు బయటపడిన తర్వాత చెమటలు పడుతున్నాయి? ఈ నిజం నా ఒక్కడికే తెలుసు పిన్ని. మా నాన్నకు కానీ నా భార్య సుమిత్రకు కానీ తెలియదు. తెలిస్తే నీ పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను. కానీ అది కాదు దశరథ అని చెప్పాను. కానీ ఏంటి పిన్ని, చెప్పు పిన్ని. ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసుకుంటూ వచ్చావు కదా, ఇప్పుడు ఏం మాట్లాడతావు పిన్ని? మోసం చేసావు కదా, చెప్పు పిన్ని అంటూ మాట్లాడేసరికి, అది కాదు దశరథ, నేను ఇదంతా అనగానే స్వార్థంతోటే చేసావన్న విషయం నాకు తెలుసు. మా నాన్న నిన్ను ప్రేమగా చూడలేదని, మా అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నా ఏ రోజు ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకోలేదు అన్న కోపంతోనే కదా నువ్వు చేశావు. నేను అర్థం చేసుకోగలను పిన్ని,
కానీ నువ్వు చేసింది ఏది ఏమైనా కానీ తప్పే కదా పిన్ని. నువ్వు చేసింది తప్పు, కానీ నేను ఏమీ మాట్లాడలేను. ఎందుకంటే మా నాన్న స్వార్థం కూడా ఉంది కాబట్టి నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పలేను అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు పారిజాతానికి. జరిగిందేదో జరిగింది. నీ మనవరాలికి లోటైతే రానివ్వలేదు పిన్ని. నేను నీ మనవరాల్ని జాగ్రత్తగానే చూసుకున్నాను. ఒక అనాథ అని తెలిసిన సూరజ్కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశామంటే జోష్నాని మేము కనకపోయినా మా కన్న బిడ్డలానే చూసుకున్నాం కదా. అందుకే మా కన్న బిడ్డలా చూసుకున్నాం కాబట్టి నా బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత మేము జోష్నని ఇన్ని రోజులు పెళ్లి చేసి పంపాలి అనుకున్నాం. కానీ ఇంకా జోష్నకు పెళ్లి చేసి పంపించడంతో పాటు మా బాధ్యత తీరిపోదు అని తెలుసుకుని జోష్నకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాము అని చెప్పనేసరికి ఇంకా దశరథకి నమస్కారం చేస్తుంది. నన్ను క్షమించు దశరథ, నేను నీకు ఎంత అన్యాయం చేసినా నువ్వు మాకు మాత్రం అన్యాయం చేయడం లేదు. ఏంటి పిన్ని ఏమంటున్నావు? నువ్వు మాకు అన్యాయం చేసినా అన్యాయం చేయలేదు అంటున్నావా? ఎందుకు చేయాలి పిన్ని? నువ్వు ఆలోచించినట్టు మేము ఆలోచించలేం కదా. మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు. శత్రువులను కూడా మిత్రులుగా చూసేటట్టే పెంచాడే తప్ప శత్రువులను శత్రువులుగానే చూడాలని మా నాన్న పెంచలేదు మమ్మల్ని అని చెప్పనేసరికి ఇంకా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తుంది. ఇంకా పారిజాతం అయితే ఏంటి ఇక్కడంతా మాట్లాడుతున్నారు అంటూ అక్కడికి వస్తుంది సుమిత్ర. ఏమీ లేదు సుమిత్ర, జోష్న పెళ్ళి కదా దగ్గరుండి చూసుకోవాలి అని దాసుకు చెప్తున్నాను. మళ్ళీ ఊర్లంటూ వెళ్ళకు. జోష్న నా కూతురు, నీ కూతురు కాదా? నీకు బాధ్యత ఉంటుంది. నువ్వే దగ్గరుండి పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళేంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నా పక్క నుండి ప్రతి పనిలో నువ్వు నాకు తోడుగా ఉండు దాసు అని చెప్తున్నాను అనగానే మంచి మాట చెప్పారండి. ఏ దాసు, ఇప్పుడు నీకు అర్జెంటు పనులేమున్నాయి? పైగా కాశీని స్వప్నని కూడా రమ్మని చెప్పు. కార్తీక్, కాశీని స్వప్నని కూడా రమ్మని చెప్పు. జోష్న పెళ్ళి కదా, జోష్న పెళ్ళైతే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదా? ఇక్కడ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? దీప కడుపుతో ఉంది. దీపక్ అన్ని పనులు చెప్పగలనా? చకచక రయ్యమంటూ దూసుకెళ్ళి పనిచేసేది స్వప్న మాత్రమే కదా. స్వప్నని ఇక్కడికి రమ్మని చెప్పు, లేదా ఫోన్ చేసి నాకు ఇవ్వు, నేను ఫోన్ మాట్లాడతాను అనగానే అలాగే అత్త అని చెప్పనేసరికి ముందు ఫోన్ చేయరా అని చెప్పనేసరికి స్వప్నకు ఫోన్ చేస్తారు. చేసేసరికి చెప్పన్నయ్య అనగానే అత్త నీతో మాట్లాడుతుందంట అని చెప్పనగానే సరే అని ఫోన్ తీసుకోవడంతో ఏంటే స్వప్న వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవడమేనా అని చెప్పనగానే ఏమీ లేదత్త, కాశీ ఇక్కడే కదా వర్క్ చేస్తున్నాడు. సరే కాశీని ఒక 10 రోజులు సెలవు పెట్టి కాశీ నువ్వు ఇక్కడికి వచ్చేసేయండి. జోష్నకు పెళ్లి కుదిరింది. పెళ్లి చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. పైగా దీప కడుపుతో ఉంది. దీప అన్ని పనులు ఎలా చూసుకుంటుంది? ఇక్కడ పనులన్నీ ఎవరు చక్క పెడతారనుకుంటున్నావు? చిచ్చర పిడుగులా నువ్వే ఇవన్నీ చక్క పెట్టాల్సిన బాధ్యత నీది కాదా ఏంటి? జోష్న పెళ్లి అర్థమవుతుందా అనగానే తప్పకుండా అత్త, నేను కాశీకి చెప్తాను. ఒకవేళ కాశీకి కుదరదు అంటే నేనైనా బయలుదేరి వస్తాను అని చెప్పాను. కానీ కాశీ వచ్చాక ఫోన్ చేయి, నేను చెప్తాను అని చెప్పనేసరికి సరే అత్త నేను చెప్తాను. ఒకవేళ కాశీకి కుదిరితే ఇద్దరం కలిపే వస్తాము, లేదంటే నేను వస్తాను అనగానే సరే నువ్వు రేపటికల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరే అత్త అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఏంటత్త హడావిడంతా నీ దగ్గరే కనిపిస్తుంది? మరి పెళ్లి కూతురు తల్లిని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకోవాలి? పైగా పెళ్లికి కూడా టైం దగ్గర పడుతుంది అనగానే ముహూర్తాలు పెట్టలేదు కదా సుమిత్ర అనగానే అవును కదా, నామతి మరుపు మండ. వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి రమ్మనాలి. ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించాలి, పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి. వెంటనే పంతులు గారికి ఫోన్ చేస్తాను అని హడావిడిగా సుమిత్ర లోపలికి వెళ్తుంది. హడావిడంతా సుమిత్ర మొహంలోనే కనిపిస్తుంది దశరథ అంటూ శివనారాయణ వస్తాడు. అవునన్న, సుమిత్ర చాలా సంతోషంగా ఉంది.
జోష్న పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతే అంతకు మించిన సంతోషం ఏముంటుంది? ఆటంకాలు ఎందుకుంటాయి? ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఏమంటావు మనవడా అంటూ కార్తీక్ అనేసరికి, తాత నన్నేనా అనగానే, అవునరా, నువ్వు పెద్ద మనవడివి, వాడు చిన్న మనవడు, సరేనా అని చెప్పనగానే, సరే తాత అని చెప్పి ఇంకా అంతా కూడా సంతోషంగా ఉంటారు. రే, మీ అమ్మని నాన్నని కూడా ఇక్కడికి వచ్చేమని చెప్పు. ఎక్కడో ఉండడం ఏంటి? వాళ్ళు ఎక్కడో ఉండడం అనవసరం, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ సరే తాత, నేను చెప్తాను అని చెప్పి వెంటనే కాంచన్కి ఫోన్ చేస్తాడు. అమ్మ అని చెప్పాను. కానీ ఏంట్రా అని చెప్పనేసరికి, జోష్న సూరజ్కి ప్రపోజ్ చేసింది. సూరజ్ కూడా పెళ్లికి యాక్సెప్ట్ చేశాడు. తాత నిన్ను నాన్నను అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి వచ్చేయమంటున్నాడు విత్ లగేజీతో సహా అనగాని, ఏంట్రా హడావిడేంటి? పంతులు గారిని పిలిపిస్తుంది అత్త. నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తారంట. అందుకోసమని ముహూర్తాలు పెట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండాలని మా తాత చెప్తున్నాడు అనగాని, సర్లేరా, ముందు వస్తాము, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ వస్తాంలే, ఇప్పుడే బయలుదేరుతున్నాం అనగాని సరే అని కాంచన ఇటు శ్రీధరు ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు. వచ్చారా అని చెప్పాను. కానీ వచ్చామనేసరికి, ఇదిగో పంతులు గారు కూడా వచ్చారు, రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను అనగాని, రాదాసు అని అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత, అబ్బాయికి జాతకం లేదు పంతులు గారు, పేరు పలాలను బట్టి సూరజు జోష్న అని చెప్పనేసరికి, సరేనమ్మా, మళ్ళీ ఒకరికి జాతకం ఒకరికి పేర్లు చూస్తే సెట్ అవ్వకపోవచ్చు అనగాని, అందుకే పంతులు గారు ఇద్దరికి ఒకేలా చూడాలి కాబట్టి ఇద్దరు పేర్ల ప్రకారమే చూడండి అనగాని, సరేనని ఇద్దరిది పేర్ల ప్రకారమే చూస్తారు. చూసేసరికి ఇంకా ఇద్దరి పేర్లు కూడా చాలా బేసిక్గా ఉన్నాయి, ఇద్దరికి కూడా ముడిపడుతుంది అని చెప్పనేసరికి, సరే ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టండి అనగానే వెంటనే ఎంగేజ్మెంట్కి ఒక వారం రోజుల్లో ముహూర్తం పెడతారు. పెళ్ళికి ముహూర్తాలు అని చెప్పాను కానీ ఎంగేజ్మెంట్ అయిన వెంటనే పెడతాము అనగానే సరేనని వారం రోజుల్లో ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అన్ని ఏర్పాట్లు చేసేసరికి ఎంగేజ్మెంట్ని బాగా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళందరినీ పిలుస్తారు. ఆ సమయానికి మాలిని దక్షిణామూర్తి ఉండకపోవడంతో ఎంగేజ్మెంట్ బాగానే జరిగిపోతుంది. చాలా సంతోషంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా పంతులు గారు నెల రోజుల్లో పెళ్ళి ఉందని పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసేసరికి, వదిన నువ్వు వెంటనే లగేజ్ సర్దుకుని వచ్చేసేయి, మనం చాలా చోట్లకి వెళ్ళాలి, బట్టలకి వెళ్ళాలి, బంగారానికి వెళ్ళాలి, చాలా హడావిడుంది, ఎన్నో పిండి వంటలు కూడా చేపించాలి అనగానే, సరే వదిన చేపిద్దాము, ఎందుకంత హడావిడి పడుతున్నావు? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు వదిన, పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో అనగానే, ఎందుకు మీరంత టెన్షన్ పడుతున్నారు, హడావిడి ఏమీ పడకండి అనగాని, కాదు అల్లుడు గారు అని చెప్పనేసరికి, ఏంటి బ్రదర్ అప్పుడే అల్లుడు పోస్ట్ వచ్చేసింది అనగానే, పో బ్రదర్ అంటూ అక్కడి నుంచి సూరజ్ వెళ్ళిపోతాడు. సిగ్గుపడుతున్నాడే సూరజ్ కూడాను అనగానే, ఏ పెళ్ళంటే సిగ్గుంటుంది కదా వదిన అని చెప్పనేసరికి, ఇంతకీ నా మేనకోడలేది, అదిగో వస్తుంది చూడండి అనేసరికి, బుట్ట బొమ్మలా ఉంది, చక్కగా చీరలు కట్టుకొని 16 అనాల అమ్మాయిలా కనిపిస్తుంది అనగానే, ఇన్ని రోజులు జీన్సు డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటే దీనికి అప్పుడే వయసు వచ్చిందా అని అనుమానం కలిగేది, ఇప్పుడు చూస్తుంటే చక్కగా ఎంత చూడముచ్చటగా ఉందో అని చెప్పనేసరికి, తనలో వచ్చిన మార్పును మేమంతా చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాము, ఈ మార్పు చాలా బాగుంది వదిన అని చెప్పనేసరికి, అవునొదిన, జోష్నని ఇలా చూస్తుంటే చాలా సంబరంగా ఉంది అని చెప్పి ఇంకా సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా అందరూ అలా ఉండగానే పెళ్లి రోజు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. పెళ్లి రోజు దగ్గరికి వచ్చేసేసరికి పెళ్లికి ముహూర్తాలకి అన్నీ జోష్న సూరజ్నేమో వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకోమని వాళ్ళకి పంపిస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళకి పెట్టాల్సిన బట్టలకి వీళ్ళంతా వెళ్తారు. బంగారం కొనడానికి ఆడపడుచుని తీసుకుని, స్వప్నను తీసుకుని, దీపను తీసుకుని, ఇంకా కార్తీక్ని తీసుకుని బంగారం కొనడానికి వెళ్తారు. ఏమేం కావాలో అన్నీ కూడా చూసుకుంటారు. పారిజాతం మళ్ళీ తన నార్మల్ గెటప్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు మామూలుగా ఉన్న పని మనిషి రూపంలో ఉన్న మనవరాలు పెళ్ళి కదా,
ఇక మీదటైనా సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తను నార్మల్ గెటప్లోకి అయితే వచ్చేస్తుంది పారిజాతం. ఇంకా అలా వచ్చేసేసరికి చాలా సంతోషంగా అందరూ కూడా సూరజ్కి జోష్నకు జోష్న పెళ్లి కూతురు అవుతుంది. జోష్న పెళ్లి జరగాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసాము. మొత్తానికైతే జోష్న పెళ్లి జరిగిపోతుంది అని ఎంతగానో సంతోషపడుతూ అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇలా హ్యాపీగా ఉన్న సమయంలోనే ఇంకా దక్షిణామూర్తి ఇటు మాలిని ఇద్దరు ఇంటికి వస్తారు. ఏంటి శివన్నారాయణ పెళ్లి చేసేస్తున్నావా అని చెప్పనగానే పెళ్లి చేస్తున్నాను. నా మనవరాలు పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదా? నా మనవరాలు నేను బాధపడుతూ ఉండాలనుకుంటున్నావా? నా మనవరాలు పెళ్లి జరుగుతున్నందుకు బాధపడిపోతున్నట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావు శివనారాయణ? నీకొక్కడికే మనవరాలు అనుకుంటున్నావా ఏంటి? నీకు కొడుకు కూతురైతే నాకు కూతురు. నా మనవరాలు కాదా? కానీ నాకు ఒకటే బాధ, పోయి ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నావన్నదే నా బాధ అంతాను అని చెప్పనేసరికి, నా మనవరాల్ని ఎవరికిచ్చి పెళ్లి చేస్తే నీకెందుకు? ఎవరికిచ్చి పెళ్లి చేసినా నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. నా మనవరాల్ని వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి, వీళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పాల్సిన పరిస్థితి నీది కాదు. నీకు చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటూ మాట్లాడడంతో సరే అని ఇంకేం మాట్లాడకుండా వచ్చిన దారంటే వెళ్తే బాగుంటుంది. నా మనవరాల పెళ్లి గురించి మీకు అనవసరమని ఇంకా శివన్నారాయణ గట్టిగానే మాట్లాడేసరికి, ఏంటో మనవరాలి పెళ్ళి అనేసరికి శివన్నారాయణని పట్టుకోలేకపోతున్నాము. చిన్న కుర్రోడుగా ఓ తెగ చిందులు వేస్తున్నాడు అనగాని, అదెన్ని రోజులు ఉంటుందిలే మామయ్య గారు. ఆశలన్నీ అడియాసలు అయిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మన పగలు పంతాలు తీరే రోజు అతి తొందరలోనే వస్తుంది అని మాట్లాడేసరికి, సరే పద వెళ్దామని మాలిని దక్షిణామూర్తి ఇద్దరు కూడా వెళ్ళిపోయేసరికి ఇంకా పెళ్ళి పలానా రోజు అనగానే ఇంకా 3 రోజులు మాత్రమే ఉంటే ఇంట్లో అంతా హడావిడిగా ఉంటారు. జోష్నని పెళ్లి కూతుర్ని చేయడం, ఇక్కడ సూరజ్ని పెళ్లి కొడుకుని చేయడం, మంగళ స్నానాలు, ఇంకా హల్దీలు, ఇంకా మెహందీ ఫంక్షన్లు, ఒకటా రెండా, ఇంకా శివనారాయణ గారి మనవరాలి పెళ్ళంటే అంగరంగ వైభవంగా చేయాలి అని ఆల్రెడీ ముందే శివనారాయణ ప్లాన్ చేసుకున్నాడు కదా. సో ప్లాన్ ప్రకారమే అంతా కూడా సిద్ధం చేసినట్టుగా ఇంకా చక్కగా అంతా కూడా హడావిడిగా చేస్తూ ఉంటాడు శివనారాయణ. ఆ హడావిడిలో సంతోషంగా పెళ్లి జరుగుతూ ఉండగా దక్షిణామూర్తి మాలిని మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. వెళ్ళబోతూ ఉండగా, నాన్న వద్దు, వదిలేసే, మనం సంతోషంగా పెళ్లి చేస్తున్నాము, వాళ్ళు చూసిపోవడానికి మాత్రమే వచ్చారు, ఊరుకో నాన్న అంటూ ఇంకా దశరథ ఆపేసరికి ఇంకా శివనారాయణ ఆగిపోతాడు. పెళ్లి స్టేజ్ మీద అందరూ కూడా ఉంటారు. పెళ్లి పీటల మీద సూరజు, ఇటు జోష్న ఇద్దరు కూడా పెళ్లి పీటల మీద ఉంటారు. పెళ్లి పీటల మీద ఉండేసరికి ఇంకా పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెద్దయ్య కూడా వస్తాడు. అయ్యా, పెళ్ళయిన తర్వాత నేను నా ఇంటికి తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత పంపిస్తాను అనగానే సరేనని చెప్పి ఇంకా ఒప్పుకుంటారు. అంటే 1 నెల రోజులు ఉంటాము, మళ్ళీ వస్తామని చెప్పాను. కానీ సరే, వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పి అట్నుంచటే హనీమూన్కి పంపిద్దాము అన్న ఉద్దేశంతో సరేనని ఒప్పుకుంటారు. ఇంకా పెళ్ళి బెల్లం జీలకర్ర పెట్టడం అంతా తంతు జరుగుతూ ఉంటుంది. మధ్యలో చీరలు మార్చే పరిస్థితి వస్తే జోష్నను దీప తీసుకెళ్ళి చీర మార్చడం, స్వప్న తీసుకెళ్ళి ఎప్పుడూ లేనిది జోష్నలో చాలా కళ కనిపిస్తుంది కదా వదిన అని చెప్పాను. కానీ జోష్న పూర్తిగా మారిపోయింది స్వప్న. ఇంతకు ముందులా ఎవరిని ఏమీ అనడం లేదు. అదంతా సూరజ్ మహిమ వల్లే మారింది జోష్న అని చెప్పి మాట్లాడేసరికి, అవును, సూరజ్ వల్లే నేను మారాను, సూరజ్ వల్లే పూర్తిగా మారిపోయాను అని జోష్న తెగ సంతోషపడుతూ మళ్ళీ పెళ్లిపేట్ల మీదకి వెళ్ళడంతో ఆ 3 ముళ్ళు వేసేస్తారు. 3 ముళ్ళు వేసేయడంతో ఇంకా స్టేజ్ దిగి అందరి కాళ్ళకి నమస్కారం చేస్తూ మాలిని ఇటు దక్షిణామూర్తి దగ్గరికి మాత్రం వెళ్ళరు. ఇంకా వీళ్ళందరి దగ్గర నమస్కారం చేస్తారు. అందరూ పెద్దవాళ్లే కదా. కార్తీక్, దీప,
సో శ్రీధరు, కాంచన, అలాగే సుమిత్ర, దశరథు, శివనారాయణ, పారిజాతం, దాసు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా పెద్దయ్య అయితే ఇంకా నా ఇంటికి తీసుకువెళ్తానయ్యా అని చెప్పాను. కానీ సరే అని ఇంకా కారులో ఆయన ఇంటికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళిన కానించి జోష్న ఫోన్ చేస్తుంది. జోష్న ఫోన్ చెయ్యదు. ఈ వచ్చిన వాళ్ళు మొహం మార్చుకుని వెళ్ళిపోతారు. మాలిని, దక్షిణామూర్తిని వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంకా కార్తీక్ అని చెప్పనేసరికి, ఏంటి తాత కారు తీరా, మనం ఒకరికి సమాధానం చెప్పాలి, పెళ్ళి కదా అని సమాధానం చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తాను కారు తీరా అనగాని, ఎక్కడికి తాత? ఆ దక్షిణామూర్తి వాళ్ళ ఇంటికి అనగాని, ఎందుకు తాత? ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న శుభ సందర్భంలో ఆ ఇంటికి వెళ్ళడం అంత అవసరమా అని చెప్పనగానే, తప్పదు తాత, తప్పదు కార్తీక్, వెళ్ళాల్సింది అని చెప్పాను. కానీ సరేనని ఇంకా, ఎందుకు తాత ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా అనగానే, లేదురా వెళ్ళాలి అని చెప్పనగానే సరేనని దక్షిణామూర్తి ఇంటికి వరకు తీసుకువెళ్ళమంటాడు. దక్షిణామూర్తి ఇంటికి వచ్చి ఇలా గడపలో కాలు పెట్టబోతూ ఉండగా అక్కడ సూరజు, సోఫాలో జోష్న ఇద్దరు కూర్చుని ఉంటారు. పెళ్లి దండలతో సహా పక్కనే పెద్దయ్య కూడా నిలబడి ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా శివనారాయణ అయితే, నువ్వేంటి సూరజ్ మాలిని వాళ్ళ ఇంటికి వచ్చావు, జోష్నను కూడా ఇక్కడికే తీసుకొచ్చావు, పెద్దయ్య కూడా ఇక్కడికే వచ్చాడేంటి అని చెప్పాను. కానీ మరి ఎక్కడికి రావాలి శివనారాయణ బాబాయ్, నా కొడుకు నా ఇంటికి కాకపోతే ఎవరింటికి వస్తాడు అని చెప్పి మాలిని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీకు, ఇటు శివనారాయణ. ఏమంటున్నావు మాలిని, సూరజ్ నీ కొడుకేంటి అనగానే, అవును శివనారాయణ, సూరజ్ ఎవరూ లేని అనాథ కాదు, నా కొడుకు అంటే నా సొంత మనవడు, నా కోడలు మాలినికి కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా శివనారాయణకు ఏం మాట్లాడాలో కూడా మాట రాదు. రే కార్తీక్ అంటూ కార్తీక్ భుజం మీద చేయి వేస్తాడు. తాత అంటూ పట్టుకుంటాడు. ఇంకా కార్తీక్ అయితే, ఏంటి సూరజ్ ఏంటిదంతా, నువ్వు అనాథవని కదా ఈయన చెప్పారు అనగానే, నన్ను క్షమించండి బాబు, సూరజ్ బాబు ఏం చెప్పమంటే అదే చెప్పాను అని చెప్పనేసరికి, అంటే సూరజ్ అనాథ కాదా అనగానే, కాదు మాలిని గారి కొడుకు అని చెప్పనగానే ఇంకా కార్తీక్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే మమ్మల్ని మోసం చేశావా, కావాలనే మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అందరినీ నమ్మించి జోష్నను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం కోసమే ఎంత ప్లాన్ చేశావా అనగానే, అవును బ్రదర్, అవును ఎంత ప్లాన్ చేసింది అందుకే, నువ్వు మా అమ్మని పిన్ని పిన్ని అంటున్నావు కదా, ఆ లెక్కన నువ్వు నాకు అన్నయ్యవే అవుతావు కదా, అందుకే నిన్ను బ్రదర్ అని, దీపగారిని వదిన అంటూ వరుసలు పెట్టి పిలిచాను, ఆ లెక్కనే మీరు నాకు అన్నయ్య వదిన అయ్యారు. ఈ జోష్న నాకు పెళ్ళమైంది. మా తాతకు మా అమ్మకు మీ కుటుంబం మీద పాత కక్షలు ఉన్నాయంట, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ జోష్నను పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకురా అని చెప్పి మా అమ్మ నాకు ఆజ్ఞ వేసింది. తల్లి కోరిక నెరవేర్చడం నా బాధ్యత కదా, అందుకనే మా అమ్మ చెప్పినట్టుగా నేను చెయ్యాలనుకున్నాను, అందుకే మా అమ్మ చెప్పినట్టుగా నేను చేశాను అంటూ సూరజ్ చెప్పడంతో ఒక్కసారిగా ఇంక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకంటే అలాంటి స్ట్రోక్ ఇస్తాడు ఇంకా సూరజ్ అయితే. ఆ మాటకి ఇంకా కార్తీకు, శివనారాయణ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఎంత నమ్మాను సూరజ్ నిన్ను అనగానే, నమ్మితేనే కదా అన్నయ్య మోసం చేయగలం, మీరు నన్ను నమ్మారు, నేను మిమ్మల్ని మోసం చేశాను, అందులో ఏం వింతుంది, వింతేమీ లేదు కదా, మీరు నమ్మడం మీ తప్పు, మోసం చేయడం నా తప్పు కాదే, మోసం చేశాను నేను, మీరు నన్ను నమ్మబట్టే మోసం చేయగలిగాను, అది మీ తప్పు అంటూ మాట్లాడడంతో ఇంకా సూరజ్ అంటూ 2 అడుగులు ముందుకేసేసరికి శివనారాయణకి హార్ట్లో పెయిన్ వస్తుంది. తాత అని చెప్పి 2 అడుగులు ముందుకు వేయబోయేసరికి, ఎక్కడికి వెళ్తున్నావు, కాలు ముందుకు పెట్టావంటే మాత్రం మర్యాదగా ఉండదు అని వెనక్కి లాగేస్తాడు జోష్ననైతే. ఇంకా
కార్తీక్ ఒక్కడే శివన్నారాయణ్ని తీసుకుని సరాసరి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇంకా దశరథకి ఫోన్ చేసి చెప్పడంతో దశరథ్ వస్తాడు. ఏమైందిరా అని చెప్పనేసరికి జరిగిన విషయం అంతా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా దశరథ్ అయితే చూద్దాం మరి ఇప్పుడు ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.